వైఎస్ జగన్ కు మతిమరుపు ఉందన్నారు టీడీపీ కార్యదర్శి గురునాథం. అందుకే భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఆయన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడని విమర్శించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు 2015లోనే సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన హయాంలోనే అభివృద్ధి పూర్తయ్యేసరికి ఓర్చుకోలేకపోతున్నాడని మండిపడ్డారు. క్రెడిట్ అంతా తనదే అని చెప్పుకోవడానికి జగన్ కు సిగ్గుండాలంటున్న గురునాథంతో మా ప్రతినిధి సుమలత ఫేస్ టు ఫేస్. ఎయిర్పోర్టు ప్రతిపక్ష నేత అయిన జగన్ వల్లే భోగాపురం ఎయిర్పోర్టు వచ్చిందనే వాదన వాళ్ళు వినిపిస్తుంటే టీడీపీ వాళ్ళు 2015లోనే సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశామని అంటున్నారు. ఇదే అంశాలపైన టీడీపీ కార్యదర్శి అయిన గురునాథం గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు చూసుకుంటే భోగాపురం ఒకటి చూసుకుంటే అది పెద్ద నేషనల్ లెవెల్స్ లో ఒక వార్త అయితే ఉండిపోయింది. ఇప్పుడు చూసుకుంటే ఏపీ వైస్ చూసుకుంటే ఒక సంచలన వార్త. వైసీపీ వాళ్ళు అయితే మేము శంకుస్థాపన చేశామని అంటున్నారు, టీడీపీ వాళ్ళు చూసుకుంటే మేము శంకుస్థాపన చేసి దాన్ని పూర్తి చేశామని నిర్మాణం అని అంటున్నారు. దీని మీద ఏం చెప్తారు? మీరు అడిగినటువంటి దాంట్లో ఈ క్రెడిట్ చోరీ డిజార్డర్ అనేది జగన్మోహన్ రెడ్డికి మతిమరుపు అనేది ఉంది. అంటే అతని ఖాతాలో వేసుకోవటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు అన్నీ కూడా. ఇక్కడ ఏం జరిగిందంటే 2015లోనే ఉత్తరాంధ్ర కళలు రెక్కలు రావాలా, ఆ రెక్కలు పైకి ఎగరాలా, ప్రపంచం మొత్తం కూడా కనెక్టివిటీ అవ్వాలా అనేటువంటి ఒకే ఒక అంశంతో 5,770 కోట్ల రూపాయలతో ఒక జిఎంఆర్తో కలిపి కనెక్టివిటీ పెంచుకొని వాళ్ళతో ఎంఓయూ చేసుకున్నటువంటి మాట కొబ్బరికాయ కొట్టింది మేము. 2015 నుంచి దాన్ని ప్రాసెస్ చేసింది మేము. 2019లో శంకుస్థాపన చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. తర్వాత 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్లో మోడీ గారు వీళ్ళు ఏమంటారంటే పర్మిషన్స్ మేము తెచ్చామంటారు. పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రాసెస్ చేసినటువంటి అన్ని అంశాలకు కూడా క్లియరెన్స్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్కి సంబంధించినటువంటి గ్రీన్ రెవల్యూషన్ కార్పొరేషను, పొల్యూషన్ కార్పొరేషను, యావియేషన్ కార్పొరేషను అన్నీ కలిపి కూడా ఒప్పందం. అంటే 5 సంవత్సరాలు పట్టిందా మీకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడానికి? 5 ఏళ్ళు మీరు ఏం చేశారు? ఎలక్షన్స్ ముందులో 23లో మీరు శంకుస్థాపన చేశారు మళ్ళా. అంటే ఆల్రెడీ ఒకసారి కొబ్బరికాయ కొడితే మళ్ళీ ఇంకోసారి కొబ్బరికాయ కొడతారా ఎవరన్నా? ఒకళ్ళు ఒకసారి శంకుస్థాపన చేశారు, ఈ రోజున అదే శంకుస్థాపన మళ్ళా చేశారు మీరు. అంటే ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా రాజకీయం తెలిసిన వాడు ఒకసారి శంకుస్థాపన చేస్తే రెండోసారి శంకుస్థాపన చేస్తారా? అది నీ యొక్క కుటిల బుద్ధి. ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ మరి 23లో నువ్వు స్టార్ట్ చేసావు కదా, ఎందుకు కంప్లీట్ చేయలేదు? మరి ఈ 2 సంవత్సరాల 2 నెలల్లోనే శరవేగంగా అడుగులు ముందుకేసింది కదా. అక్కడ ఇంకొక అంశం ఏంటో తెలుసా? దాదాపుగా కంప్లీట్ సివిల్ ఎయిర్ గ్రీన్ ఫీల్డ్ అనేది ఫస్ట్ టైం కంప్లీట్గా జనాల కోసమే, ప్రయాణికుల కోసమే కట్టినటువంటిది అక్కడ. రెండో అంశం ఏంటంటే 25 MT కార్గో సిస్టము, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కార్గో సిస్టమ్ దాంట్లో పెట్టారు. అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ అక్కడ అభివృద్ధి చేశారు. అదేవిధంగా అక్కడ 50 లక్షల మంది నుంచి 4 కోట్ల మంది దాకా ప్రయాణం చేసేటువంటి ఒక సమర్థత కలిగినటువంటి విమానాశ్రయాన్ని కట్టారు. ఇవన్నీ కూడా కాదని చెప్పి నువ్వు రామ్మోహన్ నాయుడు గారు మనకి విమానయాన శాఖ మంత్రిగా ఉండటం వల్ల, ప్రత్యేకంగా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు శ్రద్ధ తీసుకోవటం వల్ల 6,63,000 కోట్ల రూపాయలు విదేశాల నుంచి డేటాబేసు, గూగుల్ కానీ తదితర అంశాలన్నీ స్పష్టంగా అక్కడ అందరూ కూడా శంకుస్థాపనలు చేసి శరవేగంగా అడుగులు ముందుకేస్తున్నటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో దాదాపుగా 180 సంస్థలు విశాఖపట్నంలో లుల్లు మాల్స్ కానీ తదితర పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడం కోసం ల్యాండ్ అంతా కూడా తీసుకున్నారు. ఇప్పుడు 5,70,000 ఉద్యోగాలు కల్పన చేసే విధంగా నారా లోకేష్ గారు ఏదైతే వాగ్దానం చేశారో 24 లక్షలు కావాలని, తను ఓపెన్ గానే జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ విసురుతున్నాడు. నా ప్రభుత్వం వస్తుంది, ప్రతి ఒక్కరిని వదలను అని కూడా అని మాట్లాడుతున్నాడు. దాని మీద ఏం చెప్తారండి? పిచ్చోడు. ఆల్రెడీ మా గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు వస్తుందని కళ్ళగంటం కాదు. మా గవర్నమెంట్ ఉంది కదా,
ఇప్పుడు మేము చేయదలుచుకుంటే ఏమైనా చేయొచ్చు కదా. రెడ్ బుక్ అన్నారు, రెడ్ బుక్ అన్నారు, అది రాజ్యాంగబద్ధంగా రెడ్ బుక్ మీకులాగా రాజారెడ్డి రాజ్యాంగం కాదు. వైట్ డిజిటల్ బుక్ పెట్టానన్నావే, దాంట్లో ఏం చెప్తున్నారు తెలుసా? మీ వాళ్లే నీకు పంపించారు యాప్లో. ఏమని తెలుసా? సార్, జగన్మోహన్ రెడ్డి గారు మేము నమ్ముకొని మీ పార్టీ మీ అమ్మట తిరిగితే పార్టీని అంతా నాశనం చేసింది మీరు, నారా లోకేష్ గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు. మీ మీద చర్యలు తీసుకోవాలా. A1 జగన్ గారు, A2 సుబ్బారెడ్డి గారు, A3 విజయసాయిరెడ్డి గారు, A4 అప్పిరెడ్డి గారు, అట్లా మొత్తం మీ మీదే పెట్టాలా. పార్టీని మొత్తం నాశనం చేసి మా కళ్ళ రెక్కల మొత్తాన్ని కూల్చేశారు మీరు అని వాళ్లే ఆ వైట్ డిజిటల్లో పెడతా ఉన్నారు. ఏదో 0.0 0. ఏదో పెట్టాడు 2. అసలు అది ట్రాష్. రెడ్ బుక్ అనేది ఎందుకు పెట్టాడో తెలుసా? ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో గత ప్రభుత్వంలో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా అయినా సరే వాళ్ళ మీద ఏదో చర్యలు తీసుకోవాలనేటువంటిది రెడ్ బుక్ పెట్టాడే కానీ మీ యొక్క రాజారెడ్డి రాజ్యాంగం బట్టి కాదు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోండి, మీరు పార్టీని మొత్తాన్ని భూస్థాపితం చేసుకున్నారు. రాజకీయాల్లో హత్యలుండవు, అన్ని ఆత్మహత్యలే. ఇది తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు బాగుపడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కుటుంబ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమాలు అందించే దిశగా ఉంటుంది. మావిగన్ నినాదంతో వస్తే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇదే అంశాలపైన గురునాథన్ చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, ప్రజలకు అన్ని విధాలుగా ఉంటుందనే భ్రమ మాత్రం మానుకో అంటూ కూడా ఇతనైతే హెచ్చరించడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ శ్రావంత్, సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.